మాట్లాడు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్. నిన్ననేమో కుచ్చుల ఫ్రాక్, ఈరోజు అంబ్రెల్లా ఫ్రాక్. మనకేమో మీటర్ క్లాత్ తీసుకున్నా నేను. ఈ మీటర్ క్లాత్ని ఈ విధంగా మనం గేర్ ఎట్లయితే ఎక్కువ వస్తుందో అట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగో ఇప్పుడు ఇట్లా ఫోల్డ్ చేస్తున్నా. ఇగో ఫస్ట్ 2 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇదిగో ఈ మూల ప్యాక్ మూలను పట్టేసుకొని దీన్ని డబల్ ఫోల్డింగ్ చేయాలి. ఇట్లా ఇది ఇప్పుడు మనకి ఈడ నడుము వచ్చేస్తుంది, ఇదేమో పొడవు వచ్చేస్తుంది. మనం ఇప్పుడు ఒక 2 ఇయర్స్ బేబీ కుట్టుకుందాము. ఇగో ఇప్పుడు ఈడ నడుము చుట్టూ ఇట్లా తీసుకోవాలి. ఫస్ట్ మన పిల్లల సైజుని బట్టి ఇప్పుడు ఇగో ఇది 5 వచ్చిందా, మనకు 20 వస్తుంది. ఈ 5 ఇంచెస్ అయితే ఇదిగో ఈ 5 ఇంచెస్ 20 మనకు పొడవు. 20 అంటే ఇగో 1 2 3 4 పార్ట్స్ ఉన్నాయి కదా, 20 ఇగో 5 ఇంచెస్ పెట్టేసుకున్నా నేను. ఇగో నెక్స్ట్ ఈడ నుంచి ఇదిగో పొడవు కొలుసుకుందాం. ఎంత? 12.5. ఇప్పుడు ఈడ డాట్స్ పెట్టుకున్న తర్వాత ఒకవేళ మీ పిల్లలు ఇప్పుడు బక్కగా ఉన్నారు, ఈమె పాప బక్కగా ఉంది, ఆమెకి ఎంత 4 ఇంచెస్ అయితే మస్తు అవుతుంది. చూసుకోవాలి. 4 ఇంచెస్ 4. ఇంకా కొంచెం మళ్ళీ చిన్నగా పుట్టిన పిల్లల కంటే కొంచెం 3.5 లేదా మనం లూజ్ దొడగాలంటే 4. ఇప్పుడు నేను ఎంత పెట్టినా 5 పెట్టేసిన. నెక్స్ట్ ఇప్పుడు ఈ పైకి వెళ్ళాలి మనం. ఇదిగో ఈ మూలకి వెళ్తే మనకు రౌండ్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇగో ఈ మూలకి వెళ్ళి ఇప్పుడు ఈ 5కి ఎంత వచ్చింది? ఇదిగో 6.5 వచ్చింది. ఇగో నెక్స్ట్ ఇగో 6.5 మళ్ళీ ఇది ఇట్లా దింపితే మనకు కరెక్ట్ రౌండ్ వచ్చేస్తుంది. ఇగో 6.5. మళ్ళీ ఇప్పుడు మనకి ఈ పొడవు ఎంత వచ్చింది? ఇగో 19. ఇగో టేపు ఈయన్నే పట్టుకోవాలి. ఈ మధ్యలో పెట్టి ఇట్లా దింపితే మనకు కరెక్ట్ రాదు. ఇగో ఇట్లా అవుతుంది టేప్. ఇగో అందుకు ఇగో ఈ వేలు ఈడ పైన పెట్టేసి ఇగో 19. ఒకవేళ మనకి ఇంకా పెద్దగా పొడవు కావాలనుకున్నాం అనుకోండి, సపోజ్ ఈడ సరిపోతలేదని ఇంత పెట్టొద్దు. ఇగో ఈడ ఇంత కూడా పెట్టేసుకోవచ్చు. ఇగో ఇంత పెట్టేసుకొని ఈ మిగిలిన క్లాత్ని మనం అతికేసేయాలి వేరే క్లాత్. ఇప్పుడు ఇంతే వచ్చింది, నేను ఇంతే కుట్టాలనేమో అని అనుకోవద్దు. ఇప్పుడు ఇగో ఈడ 23 ఇగో ఈడికి వచ్చేసరికి 23 వచ్చేస్తుంది. ఈ మిగిలిన క్లాత్ను మళ్ళీ ఈడ క్లాత్ అతికేసేయాలి. ఇప్పుడు మనం చిన్న సైజు కుడుతున్నాం కాబట్టి ఇదిగో 19. ఇగో 19. ఇగో ఇది మెయిన్. ఈడ మధ్యలో పట్టుకోవద్దు, ఎక్కడ పట్టుకోవద్దు. ఇగో 19. ఇదిగో 19. ఇదిగో ఇది మనకు కరెక్ట్ పొడవు. ఇది మనము ఇట్లా గీసుకొని కట్ చేస్తుంటే కాదు, కుదరది. ఇక్కడ మనకు కరెక్ట్ రావాలి. ఇట్లా గీసుకున్న మనకి ఇగో నేను ఇట్లనే గీసి కట్ చేస్తుంటే అది కరెక్ట్ రాదు, తప్పైపోతుంది. మనకి ఈ రౌండ్ కరెక్ట్ తిరగాలి. టేపిడ పెట్టేసి తిప్పుతూ ఉండాలి. ఇగో ఇట్లా రౌండ్ రావాలి. మనం ఇట్లా కట్ చేసినాం అనుకో పాడైపోతుంది. ఇగో ఇట్లా వచ్చేస్తుంది. ఇగో ఇప్పుడు ఇదేమో మనకు కరెక్ట్ రౌండ్ వచ్చేస్తుంది. ఇగో ఇప్పుడు ఇది మనకు కింద గేర్. ఈ గేర్ కట్ చేసిన తర్వాతనే మనకి మిగిలిన క్లాత్లా ఇదిగో మళ్ళీ ఇట్లా ఉంటుందా మనకి మిగిలిన క్లాత్. ఇగో ఈ క్లాత్ని తీసుకొని వచ్చి ఇగో ఈ ప్యాక్ క్లాత్ని తీసుకొని వచ్చి దీనిపైన వేయాలి. మనకి ఇగో దీంట్లోనే ఉక్కు పట్టి కాజపట్టి. ఇది కట్ చేయొద్దు, ఇది మనకు ఈజీ ప్రాసెస్. మళ్ళీ మనం ఉక్కు పట్టి కాజపట్టి డబల్ పెట్టాల్సిన అవసరం లేకుండా ఇది ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఒకవేళ మీకు గుర్తుంటే ఇట్లా కుట్టండి, లేకపోతే దీన్ని ఇట్లా కూడా వేసి మళ్ళీ మనం పైనుంచి పెట్టేసుకోవచ్చు. ఇదిగో బాడీ పొడవు ఎంత? 8.5 పెడుతున్నా. మనం ఈరోజు కొంచెం పెద్దగా తీసుకున్నాం కదా,
ఇగో 8.5, ఇగో 8.5, ఇగో ఛాతి పొడవు 4, క్రాస్ పొడవు 2.5, పొడవు వచ్చేసి 8.5. ఈ నర మనకు కుట్టడానికి ఇగో స్టార్టింగ్ ఒకటి, ఈ కింద నుంచి పైకి పోవాలి. మనం ఇష్టం వచ్చినట్లు ఇట్లా పోయినాం అనుకో మనకు చేతులకు ఒక్కొక్కసారి క్లాత్ సరిపోదు. అందుకని మనం చేతులు కట్ చేస్తున్నప్పుడు కానీ బాడీ కట్ చేస్తున్నప్పుడు కానీ కింద నుంచి పైకి పోవాలి. మన పొడవు ఎంత పెట్టుకుంటున్నామో చూసుకోవాలి. ఇగో 10 పెట్టుకుంటున్నాం అనుకో 10 ఈడ పెట్టాలి, ఇది ఈడ జరపాలి. ఇప్పుడు మనం ఎంత పెడుతున్నాం 8.5. ఇగో ఛాతి పొడవు ఎంత 4, క్రాస్ పొడవు 2.5, స్టార్టింగ్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇగో ఛాతి చుట్టూ ఇగో 6 పెట్టేసుకుందాం. ఇగో 6 24ని 4 ఇక్కడ 1 ఇంచు ఎక్స్ట్రా మళ్ళీ. ఇగో నెక్స్ట్ మళ్ళీ ఇక భుజం ఇగో గల్ల, చిన్న పిల్లలకు గల్ల మనము ఇది 1 ఎందుకు పెడుతున్నాం అంటే ఎక్కువ పెట్టినాం అనుకో పడిపోతాయి ఫ్రాక్స్. మన బ్లౌజులకు కానీ దేనికి కానీ. మన బ్లౌజులకు అయితే ఇగో పావు దక్క 2 పెట్టుకోవాలి బక్కగా ఉంటే. 2 పెట్టినాం అనుకో పడిపోతుంటాయి. ఇగో 2 పెట్టొద్దు, 2 ఎవరికి పెట్టాలి లావు ఉన్న వాళ్ళకి మాత్రమే పెట్టాలి. ఇప్పుడు నేను ఎంత పెడుతున్నా చిన్న పిల్లలు కాబట్టి 1 పెడుతున్నా. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇగో 3.5. నెక్స్ట్ ఇగో ఇది 4. తర్వాత ఇది మనకి ఈ 2.5 ఇది కొలుసుకోవడానికి మాత్రమే. తర్వాత దీనికి మనకు సంబంధం లేదు. ఇది కొలుసుకున్న తర్వాత ఇక ఇది వదిలేసేయాలి అంతే. ఇది వచ్చేసి 4.5 ఛాతి పొడవు, ఇది కొలుసుకోవడానికి మాత్రమే. ఇది మనం ఇష్టం వచ్చినట్లు గీస్తే పాడైపోతుంటాయి బ్లౌజ్. ఇగో మనకి ఇది కొంచెం క్రాస్ వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా కూడా గీసి కట్ చేస్తుంటారు. ఇట్లా గీయొద్దు. ఇగో ఇట్లా గీసి ఇగో ఇలా 1/2 ఇంచ్ ఒక చిట్కా. నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి. ఇదిగో ఇది 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఈడ మళ్ళీ మనం ఇగో రౌండ్ మళ్ళీ ఎక్స్ట్రా ఇగో ఈడ నుంచే ఎక్స్ట్రా తీసుకోవాలి. మీరు ఏం చేస్తుండ్రు ఇట్లా తీసుకుంటుండ్రు, ఇట్లా తీసుకోవద్దు. ఇగో ఈడ 1/2 ఇంచ్, ఈడ 1/2 ఇంచ్. ఇట్లా ఇంతే రావాలి, మరీ ఎక్కువ కూడా రావద్దు. ఎక్కువ వచ్చినా కూడా మనకు పాడైపోతుంది ఫ్రాక్. ఇగో ఇప్పుడు వెనక గల్ల 2.5 పెడదాము. ఇగో ముందు గల్ల 4 పెడదాం. 4 లేదా 4 మస్తు అవుతుంది. ఈ ఫ్రాక్స్కి మనకు రౌండ్ నెక్సే బాగుంటాయి. ఇదిగో ఈ 4 కూడా ఇగో ఇది యువతలకి రావాలి. ఇది వచ్చేసి ఓన్లీ ఈయన్నే రావాలి. 4 కూడా ఎక్కువనే అవుతుంది. 3.5 పెడదాం. చిన్నపిల్లలు కదా ఎక్కువ పెట్టొద్దు. ఇదిగో ఇగో వినండి. ఇప్పుడు మనం కట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇగో వెనక భాగంని కట్ చేసుకోవాలి ఇట్లా. ఇగో ఇది వెనక భాగం, రెండుటిని కలిపి. ఇగో తర్వాత ఈ ఒక్కదానికి మాత్రం ఇగో ఇది కట్ చేసుకోవాలి ముందుది, ఇది ముందు. ఇప్పుడు మనం డాట్స్ ఎట్లా వేసుకోవాలంటే ఇది ఉందా ఈ పార్ట్ మనకు ముందు భాగంది, ఈ ముందు భాగం పాటు మనకు ఎంత వరకు అయితే 6 పెట్టుకున్నామో ఈ ఎక్స్ట్రా వరకు ఫోల్డ్ చేయొద్దు. అయితేనే మనకి ఇగో ఈ భుజంకి స్ట్రేట్గా వచ్చేస్తుంది. మనకి డాట్ భుజంకి స్ట్రేట్గా రావాలి. ఇగో ఇట్లా ఫోల్డ్ చేసేసి దీనికి ఖర్చు పెట్టేసుకోవాలి. ఇది ఈ ఖర్చు పెట్టేసి దీన్ని ఇగో ఇట్లా క్రాస్ తీసుకోవాలి. నిన్న కుట్టినాం కదా, ఇది మనకు ముందు భాగం. 2 కూడా వచ్చేసినాయి. నెక్స్ట్ హ్యాండ్స్, వీటిని ఇగో ఇప్పుడు ఈడ ఉందా మనకు వినండి అమ్మ, మనకి ఇవి ఖర్చు ప్యాంట్స్ అంటారు, డబల్ హ్యాండ్స్ అని కూడా అంటారు. ఇగో ఈ మూల ఉందా, ఈ మూలని ఇగో ఇట్లా ఫోల్డ్ చేయాలి కొంచెం క్రాస్లా. ఇగో ఇట్లా ఫోల్డ్ చేసేసి మళ్ళీ సేమ్ ఇట్లా చేసుకోవాలి. ఇట్లా ఇది డబల్. ఇక్కడ మనం ఇక కుట్టాల్సిన అవసరం లేదు, మొత్తం డబల్ వచ్చేస్తుంది. నెక్స్ట్
ఇగో పొడవు ఇది చిన్నగా ఉంటేనే మంచిగా ఉంటది చేతులు. ఇగో 2.5 పెడుతున్నా, కింది నుంచి పైకి వెళ్తున్నా చూడండి ఒక్కసారి. ఇగో ఇదేమో ఫోల్డింగ్, మళ్ళీ ఇగో ఇది డబుల్ ఫోల్డింగ్, మళ్ళీ ఒకటి ఇది ఫోల్డింగ్. ఇగో ఇప్పుడు ఈ ప్యాక్ మనకి ఎక్కడైతే వచ్చిందో ఫోల్డింగ్, అక్కడి నుంచి కింద నుంచి పైకి తీసుకోవాలి. ఇదిగో స్టార్టింగ్ ఒకటి, ఇగో 1.5 ఒకటి, మనకు మొత్తం పొడవు కింద వచ్చింది 2.5. నెక్స్ట్ ఈ 1.5 నుంచి మనము చంకదింపు తీసుకోవాలి. ఇగో ఎంత చిన్న సైజు కదా, ఇగో 4.5 మస్తు అవుతుంది. నెక్స్ట్ ఇదిగో ఈ నుంచి ఇట్లా డౌన్ కావాలి. ఇదిగో ఇది ఎక్స్ట్రా, మళ్ళీ ఎక్స్ట్రా మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కంపల్సరీ తీసుకోవాలి. ఇదిగో ఇప్పుడు ఇగో ఈ నుంచి ఇక్కడ మనకి ఎంత చిన్న వస్తే అంత మంచిగా అనిపిస్తుంది ఫ్రాక్. ఇదిగో ఇక్కడ ఖర్చు, ఇదిగో ఇది మనకు హ్యాండ్ ఇట్లా వస్తుంది, డబల్ హ్యాండ్. ఇక్కడ కింద మనం ఏం కుట్టొద్దు, కట్ చేయొద్దు. ఇగో ఇదొక చెయ్యి, ఇదొక చెయ్యి. ఇది ఇంతే, మనం పెట్టేటప్పుడు దీనికి డబల్ ఒకటి కుట్టేసుకొని పెట్టేసేయాలి. మనం అదే పెద్దవాళ్ళకి ఇవి కుడుతున్నాం అనుకో కంపల్సరీ లోతు తీయాలి. ఈ చిన్న పిల్లలు కాబట్టి లోతు తీయాల్సిన అవసరం లేదు. ఇది మనకు హ్యాండ్స్. నెక్స్ట్ మళ్ళీ మనం డోరీ పెట్టుకుంటే నీకు స్ట్రేట్ గా కూడా తీసుకోవచ్చు డోరీ. ఏయమ్మా ఫ్యాన్ డోరీ, డోరీ, ఇది డోరీ. ఇంకా మిగిలింది మనకు గల్ల పట్టీలు పైపింగ్ అన్న పెట్టుకో. ఎట్లా కుట్టినాం ఫస్ట్ చూస్తారా?